హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరి బంగారు పతకాన్ని దక్కించుకొని వస్తుందనుకున్నటువంటి వినేష్ పోగట్ అనూహ్యంగా అనర్హత వేటుకు గురై నిన్నటి నుంచి పూర్తిగా ఆ వార్త సెన్సేషనల్‌గా మారినటువంటి విషయం. అసలామె అంత బరువు సడెన్‌గా ఎందుకు పెరిగింది? సెమీఫైనల్ నుంచి ఫైనల్ వరకు ఏం జరిగింది? నిజంగానే బరువు పెరిగిందా? ఏమైనా కుట్ర జరిగిందా? ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలేంటి? అక్కడ ఒలింపిక్స్ సంఘం చెప్తున్నటువంటి విషయాలేంటి? అదేవిధంగా స్పోర్ట్స్ నిపుణులు చెప్తున్నటువంటి అంశాలేంటి? అలాగే వినేష్‌కి సంబంధించినటువంటి కోచ్‌లు కానీ, ఇక్కడున్నటువంటి ఆయన తండ్రి కానీ, వివిధ వర్గాలు పూర్తిగా చెప్తుందేంటి? అండ్ అక్కడ ఖచ్చితంగా ఈ జట్టుకు ఒక వైద్యుడుంటాడు. అదేవిధంగా ఈమెను డైట్ చూసుకునేటువంటి వ్యక్తి కూడా ఉంటారు. వారేం చెప్తున్నారు? అన్ని వివరాలు ఒకసారి చూద్దాం. అసలు నిన్న ఏం జరిగింది? ఎంత వెయిట్ పెరిగిందామె? ఎంత తగ్గేటువంటి ప్రయత్నం చేసి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేటువంటి విషయం చూద్దాం. సో, నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 10 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారించి నిన్న ఆమెను సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారంటూ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ ఆయన ప్రకటించారు. సో, దీనిపైన మోదీ కూడా స్పందించి నిన్న ట్వీట్ చేశారు. చాంపియన్‌లకు చాంపియన్ అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం అంటూ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం. జట్టు వైద్యుడు ఎవరైతే మన అఫీషియల్‌గా టీమిండియా తరపున క్రీడాకారులందరి తరపున అక్కడ జట్టుకు వైద్యుడిని ప్రకటిస్తారో, ఆ వైద్యుడు కూడా చెప్తుందేంటంటే, ఎంతో ప్రయత్నం చేసాం తగ్గడానికి. 12 గంటలు చేయాల్సిందంతా కూడా చేసాం. అని తగ్గలేదని కూడా ఆయన చెప్తున్నారు. వినేష్ అనర్హతకు గురికావడం బాధించిందంటూ బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ కూడా వెల్లడించారు. పూర్తి విచారణ జరగాలి. పార్లమెంట్ ఉభయ సభలు విపక్షాల పట్టు అంటూ మరొక పొలిటికల్‌గా నిన్న జరిగినటువంటి వార్తను చూడొచ్చు. సో, ఇక్కడ వాళ్ళు చెప్తుందేంటంటే, కోచ్‌లు, న్యూట్రిషనిస్ట్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అనేటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు తెరపైకొస్తుంది. ఎందుకంటే ఆమె బరువు ఎంత పెరుగుతుంది? సెమీఫైనల్‌కి, ఫైనల్‌కి ఎంతో పెద్ద గ్యాప్ లేదు. ఒక వన్ డే గ్యాప్ మాత్రమే ఉంది. ఆ గ్యాప్‌లోనే ఇంత వెయిట్‌లో ఎత్తు తగ్గుదల ఎందుకొచ్చింది? అది చూసుకోలేదనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ప్రీ క్వార్టర్స్‌కు ముందు 49.9 కిలోలు ఉన్నటువంటి పొగాట్ అదే రోజు 3 బౌట్లయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం, నీళ్లు. కొన్ని గంటల్లోనే 52.8 కిలోలు అంటే సుమారుగా 3 కిలోల వెయిట్ ఆమె పెరిగింది ఒక హాఫ్ డే గ్యాప్‌లోనే. సో, దాని తర్వాత తగ్గేందుకు రాత్రంది. ఎందుకంటే నెక్స్ట్ డేనే మ్యాచ్ ఉంది కాబట్టి, ఈరోజు సాయంత్రం వరకే వెయిట్ 3 కిలోలు పెరిగింది కాబట్టి, నెక్స్ట్ డేనే మ్యాచ్ కాబట్టి, 12 గంటల్లో ఈ యొక్క పెరిగినటువంటి 3 కిలోల వెయిట్‌ని తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. స్కిప్పింగ్ చేసిందంట, జాగింగ్ చేసింది, జుట్టు కూడా కొంతవరకు కట్ చేసుకున్నారంట. సో, అలాగే ఆహ్, బ్లడ్ కూడా కొంత తీసుకున్నట్టుగా ఆఖరికి శరీరం నుంచి కొంత రక్తం కూడా తీసేసినట్టుగా చెప్తున్నారు. అయినా కూడా పూర్తిగా వెయిట్ ఆమె తగ్గించుకోలేకపోయింది. 100 గ్రాముల డిఫరెన్స్ వచ్చింది. ఆ ఒక్క 100 గ్రాముల డిఫరెన్సే పూర్తిగా ఇప్పుడు నిబంధనల ప్రకారం ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఎలిమినేట్ చేసేటువంటి అవకాశం కలిగింది. ఇక్కడ పొగాట్ పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు, 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్‌లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు. ఒలింపిక్స్‌లో నిబంధనలు వేరు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్‌కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పతకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా అంటూ వాళ్ళ పెద్దనాన్న కూడా ఈ ఘటనకు సంబంధించి రెస్పాండ్ అయినటువంటి తీరు. జనరల్‌గా బయట టోర్నమెంట్‌లో ఎక్కడన్నా గాని 50 గ్రాములు, 100 గ్రాములు అటు ఇటు తేడా వస్తే అలో చేస్తారు గానీ, ఇంటర్నేషనల్ ఇలాంటి ఒలింపిక్స్ గేమ్స్‌లలో మాత్రం అందరికీ ఒకే పటిష్టమైనటువంటి నియమ నిబంధనలుంటాయి కాబట్టి, దాంట్లో 0.001 పాయింట్ అది డిఫరెన్స్ వచ్చినా కూడా ఇష్యూస్ అయితాయి కాబట్టి, ఒకే రకమైనటువంటి నిబంధనల ప్రకారం ఆడిస్తారంటూ కూడా ఆయన కూడా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే మొన్న మనం చూసాం బాక్సర్ విషయంలో కూడా ఒక వివాదం నెలకొంది. పురుష లక్షణాలున్నటువంటి ఒక మహిళను ఆడించేటువంటి పద్ధతిలో ఒక విధానం అవలంబిస్తుంది ఒలింపిక్ సంఘం. 100 గ్రాముల విషయంలో మాత్రం వినేష్ పొగట్‌కి ఇంకొక విధానాన్ని అవలంబిస్తుందనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అది ఇంకొక అంశం సెంటిమెంటల్‌గా మన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా వినేష్ పొగట్ తన రెజ్లింగ్ క్రీడకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా నిన్న ట్వీట్ చేసింది. అలాగే ఫైనల్‌కు చేరుకుంది కాబట్టి స్పోర్ట్స్ కోర్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి అంతర్జాతీయ కోర్ట్ దాంట్లో కూడా అప్పీల్ చేయడం జరిగింది. సో, ఫైనల్ ఆడట్లేదు కాబట్టి కనీసం సిల్వర్‌నైనా షేర్ చేసుకునేటువంటి విధంగా అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశాన్ని చూడండి అంటూ కూడా ప్రకటించింది. అది ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే నిన్న జరిగినటువంటి పరిణామాలన్నిటిలో కూడా పూర్తిగా నిబంధనల ప్రకారము ఆమె ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫుడ్ తీసుకునేటువంటి విధానంలో అక్కడున్నటువంటి తన కోచ్ గానీ, వైద్యులు కానీ, తనను చూసేటువంటి అబ్జర్వర్‌లు కానీ మరి ఆమె అంత వెయిట్ పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదా? లేకుంటే పూర్తిగా నిర్లక్ష్యంగా వహించారా ఫైనల్‌కి వెళ్ళిందని చెప్పేసి అనేటువంటి విషయం అయితే ఆహ్,
ప్రశ్నార్థకరంగా మారింది. ఏదేమైనా కూడా ఇలాంటి సందర్భంలో వినేష్ ఫోగట్‌కి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆమె ధైర్యంగా ఇంకా ఇలాంటి ముందుకు వెళ్లి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరూ కూడా అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి నుంచి మొదలుపెడితే అందరి వరకు. బట్ అనూహ్యంగా నైట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె రిటైర్మెంట్ ప్రకటిస్తూ నాపై రెజ్లింగ్ గెలిచిందంటూ, ఇక ఆడే ఓపిక లేదంటూ, పోరాడే ఓపిక లేదంటూ ఆమె కొన్ని సందేశాలు పెడుతూ ట్విట్టర్‌లో రిటైర్మెంట్‌కి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది.